హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ హైకోర్టులో పడ్డ ఉద్యోగాల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి 7వ తరగతి మరియు 10వ తరగతి మరియు ఇంటర్ అండ్ అలానే ఎనీ డిగ్రీ చేసిన నిరుద్యోగులకి ఇది మంచి సువర్ణ అవకాశం చెప్పాలి. ఈ అప్లికేషన్స్ ఈ నెల 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ ఇది అప్లై చేయండి. అలాగే ఈ చివరి తేదీ చూసేసరికి వచ్చే నెల 2వ తారీఖున అనమాట. సెకండ్ జూన్ 2025 చివరి తేదీ. ఇది గమనించాలి. ఇందులో చాలా పోస్టులే పడ్డాయి. అలాగే ఇందులో 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్, అలానే ఎక్స్ట్రా ఇంకో పోస్ట్ అనేది జూనియర్ అసిస్టెంట్, అంటే 6 కేటగిరీలు పడ్డాయి. ఈ 6 కేటగిరీ పోస్టుల గురించి కూడా నేను వివరిస్తాను. మొదటగా నేను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి క్లియర్గా తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. దీని యొక్క బేసిక్ పే చూసినట్లయితే 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనమాట. అంటే మీకు ఈ నెలకి వచ్చే శాలరీ ఏంటంటే నెలకి నెట్ శాలరీ 40,000 వస్తుంది బై హ్యాండ్. గ్రాస్ వచ్చేసరికి 50,000 వరకు ఉంటుంది అనమాట. ఇది లెవెల్ 4 పోస్ట్ ఉంది. ఎవరు కూడా వదలకండి. ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోండి. ఇది నేను ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఈ ఈ పసుపు కలర్లో హైలైట్ చేసింది ఏంటంటే ఇది వెబ్సైట్ లింక్ అండి. ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్గా టైప్ చేసినట్లు ఆటోమేటిక్గా మీకు ఏపీ హైకోర్టు వెబ్సైట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. అలాగే అక్కడ హౌ టు అప్లై అన్ని క్లియర్గా ఉంటుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. వచ్చే నెల అన్నారు కదా, లాస్ట్ తారీఖు జూన్ 2 అని, అది చివరి తేదీ. ఈ నెల 13వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట, ప్రారంభమవుతున్నాయి. అలాగే కింద ఇంకోటి హైలైట్ చేశాను. ఈ వచ్చే నెల 13 నుంచి 24 వరకు. ఇవి ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ హైకోర్టు ప్రెమిసెస్లో కానీ, స్టేట్ కోర్ట్ ప్రెమిసెస్లో కానీ, ఎనీ జ్యుడిషియల్ బాడీస్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్లో చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక కాంట్రాక్ట్ వాళ్ళు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, డైలీ వేజెస్ కానీ, మాలాచీస్ కానీ, వీళ్ళకి ఈ అవకాశం సదుపాయం ఉందన్నమాట. వీళ్ళైతే ఈ మధ్యలో అప్లై చేయాలి. ఇప్పుడు మిగతాది ఇక్కడ కూడా ఇంకోటి హైలైట్ చేశాను, ఈ లింక్. ఈ లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను నా ఛానల్లో. ఒకవేళ ఎవరికైనా మీకు ఇందులోకి వెళ్ళడానికి ఇబ్బంది కలిగినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఏపీ హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ గురించి నేను తెలియజేస్తున్నాను. సో అనంతపురం జిల్లాలో 11 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. అలాగే ఇక్కడ క్లియర్గా కేటగిరీ వైజ్గా రెస్పెక్టివ్ కేటగిరీకి కూడా రిజర్వ్ చేస్తారు పోస్టులు. అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే చిత్తూరుకు వచ్చేసరికి 25 పోస్టులు ఉన్నాయి. మరియు ఈస్ట్ గోదావరికి చూసుకున్నట్లయితే 28, గుంటూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే మీరు 28 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశారు చూడండి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్కి ఏమో 25 పోస్టులు. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్కి ఏమో 12 పోస్టులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి 15 పోస్టులు. ప్రకాశం డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 18 పోస్టులు. శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి 14 పోస్టులు ఉన్నాయండి. విశాఖపట్నం జిల్లా చూసుకునేసరికి 15 పోస్టులు. విజయనగరం జిల్లా చూసుకుంటే 7 పోస్టులు. అలానే వెస్ట్ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే 14 పోస్టులు. అలాగనే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా 18 పోస్టులు ఉన్నాయండి. మరియు ఈ మొత్తం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 230 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 230 పోస్టులు మీకు మంచి సువర్ణ అవకాశం. ఇవి లెవెల్ 4 కిందకు వస్తాయి. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ చూడండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా హైలైట్ చేయబడింది. బ్యాచిలర్ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ ఎనీ యూనివర్సిటీలో మీరు చేసినా పర్లేదు. దీనికి అర్హత సాధించినట్లే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే ఇందులో మనకి ఇది బేసిక్గా మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి కంపల్సరీ తెలుగు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. మీకు లాంగ్వేజ్ అనేది ఎవరైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్స్ట్రా వేరే లాంగ్వేజ్ కూడా కావాలి. అది అనంతపురం చూసుకున్నట్లయితే తెలుగు, కన్నడ. అలాగే చిత్తూరు చూసుకున్నట్లయితే తెలుగు, తమిళ్. అలాగే శ్రీకాకుళం, విజయనగరం చూసుకున్నట్లయితే తెలుగుతో పాటు ఒరియా భాష కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఈ రెండు రాకుండా ఎవరు అభ్యర్థులు లేనప్పుడు తెలుగు వచ్చినా లేదా ఒరియా వచ్చినా వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. కంపల్సరీగా ఒకటైతే మ్యాండేటరీ అదనమాట. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అండి. క్లియర్గా హైలైట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రిజర్వేషన్ పరంగా. ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంది, 42+10. అలాగే ఇది 42+5 మిగతా రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి. ఇంక ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉందండి. వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారంగాను ఇది ఏజ్ క్రైటీరియా. అంటే ఏజ్ అనేది జనరల్గా బేసిక్ క్రైటీరియా ఏంటంటే 18 to 42 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో
మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది క్లియర్గా అప్లోడ్ చేయాల్సినవి కూడా ఇచ్చారండి డాక్యుమెంట్స్. ఇక్కడ నేను క్లియర్గా హైలైట్ చేశాను చూడండి. ఇవి మీ అకాడమిక్ సంబంధించిన అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీరు 7th క్లాస్ అయితే 7th, 10th అయితే 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీని. వీటితో పాటు మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు ఒరిజినల్‌వే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను చూడండి. బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి, ఎకనామికల్ వీకర్ క్లాసెస్‌కి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అని, మెరిట్, స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటా, సర్వీస్‌మెన్, ఓబీసీ, ఎన్‌సీసీ ఇలా ఏముంటే అవి కరెస్పాండింగ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు ఏదైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే వాళ్ళ తరపున నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే, ఇది 80 ముఖ్యంగా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి. 6th రోమన్ పాయింట్‌లో సెకండ్ పాయింట్ చూడండి. ఇది టోటల్ 80 క్వెషన్‌లు ఉంటాయండి ఇందులో. ఆ 80 క్వెషన్‌లు 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. 40 క్వెషన్‌లు జనరల్ నాలెడ్జ్ మరియు 40 క్వెషన్‌లు జనరల్ ఇంగ్లీష్ ఉంటదండి. టోటల్ 80 మార్కులు. మీకు 90 నిమిషాలు టైం అనేది ఇస్తారు. 90 నిమిషాలు 80 క్వెషన్‌లకి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వెషన్ మీకు 1 మార్క్ క్యారీ అనమాట. దీని గురించి ఇందులో నెగెటివ్ కూడా లేదండి. ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, అన్నీ అటెంప్ట్ చేయడానికే ప్రయత్నించండి బేసిక్‌గా. సో, సిలబస్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్‌లో ఏటుంటదంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్, మ్యూజిక్ అలాగే కరెంట్ అఫైర్స్, డే టు డే కరెంట్ అఫైర్స్ ఇండియాకి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినవి కూడా ఇందులో ఉన్నాయండి. అలాగే ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే సిలబస్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబ్లింగ్ మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానిమ్, యాంటోనిమ్స్ ఇటువంటివన్నీ కూడా ఇంగ్లీష్ సంబంధించి 40 క్వెషన్స్ వస్తాయండి. సో, ఈ సిలబస్ పూర్తిగా అవగాహన చేసుకొని పూర్తిగా చదివితే మంచిగా జాబ్ కొట్టొచ్చు. సో, నెక్స్ట్ ఇంకొచ్చేసరికి మరి ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామినేషన్ ఫీ అండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. మీరు ఓపెన్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బీసీ కేటగిరీ వాళ్ళకైతే కంపల్సరీగా రూ. 800 మీరు ఎగ్జామినేషన్ ఫీ కింద కట్టాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కేటగిరీలోకి వచ్చినట్లయితే రూ. 400 కడితే సరిపోతుందండి. ఇది ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మీకు ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 కట్టించుకుంటారండి. అది మీకు రిటర్న్ రాదండి. అది అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అప్పుడు మీకు ఇది అమౌంట్ అనేది కట్టించుకుంటారు. ఇది ఓన్లీ జాబ్ వచ్చినప్పుడు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్. అసలు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే ముందుగా నేను చెప్పిన లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ హైలైట్ కూడా చేశాను. మీరు కావాలంటే టైప్ చేసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్‌లోకెళ్ళి. లేదంటే నా ఛానల్ ద్వారా మీరు లింక్ క్లిక్ చేస్తే మీరు ఓపెన్ అయిపోతుందండి. ఇందులో ఈ ఈ ఈ ఛానల్ ద్వారా ఈ లింక్ ద్వారా మీరెళ్తే మీకు డైరెక్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ముందు చెయ్యాలంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి 2 ఫార్మ్స్ ఉంటాయండి. 2 ఫార్మ్స్. పార్ట్ ఏ ఏంటంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. పార్ట్ బి అంటే అప్లికేషన్ ఫార్మ్. అంటే మీరు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఆ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మీ బయోడేటా పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పార్ట్ బి వచ్చేసరికి ఏంటంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు నేను 6 పోస్ట్ కేటగిరీలు చెప్పాను. ఆఫీస్ సబార్డినేట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, ఎగ్జామినర్ అలాగే జూనియర్ అసిస్టెంట్. ఇన్ని కేటగిరీలో మీరు ఏ కేటగిరీ పోస్ట్‌కి అప్లై చేసుకున్నారో రెస్పెక్టివ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి మాత్రం మీరు 800 ఫీజ్ అనేది కట్టవలసొస్తది. ఒకవేళ మీరు ఇంకా ఒకటి కన్నా ఎక్కువ పెడితే ఖచ్చితంగా మీరు ఏ పోస్ట్‌కి తగ్గట్టు ఆ పోస్ట్‌కి ఎన్ని సార్లు 800 అనేది కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే చా ఈ లింక్ ద్వారా మీరు పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. ఈ లింక్ నేను నా ఛానెల్‌లో ఇస్తాను. దాన్ని బట్టి మీరు వెళ్లి టైప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకొస్తుంది. లేదా నా ఛానెల్‌లోకెళ్లి క్లిక్ చేసినా సరే మీకు పూర్తిగా క్లియర్‌గా కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.